హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. మీరు ఈ వ్లాగ్ లో నా పర్సనల్ లైఫ్ ని, బీయింగ్ అ ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేటర్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను అన్నది రా అండ్ రియల్ వర్షన్ లో చూస్తారు. గైస్, గుడ్ మార్నింగ్. టైం 7 o'clock అవుతుంది. టుడే ఇస్ అ ట్యూస్డే, సారీ వెన్స్డే. నేను ఇంకా లేవలేదు మెంటలీ, బట్ ఈరోజు నాకు వర్కౌట్ ఉంది వెన్స్డే, కానీ ఇవాళ క్యాన్సిల్ చేశాను. ఎందుకు అంటే ఐ హ్యావ్ అ వెరీ 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 బిజీ డే టుడే. సో మీ అందరికీ ఐ వాంటెడ్ టు షో యూ అలాంగ్ అసలు నా డే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఐ ట్రై టు వ్లాగ్ అండ్ ఈ వ్లాగ్కి న్యాయం చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో అందుకే పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఆల్సో నేను నిన్న నైట్ కిచెన్ అవేం క్లీన్ చేయకుండా పడుకున్నాను. మై క్లోజింగ్ షిఫ్ట్ ఏం జరగలేదు నిన్న. ఇప్పుడు ఐ హ్యావ్ టు డూ దాట్. నైట్ ఎందుకో సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. మేబీ బికాజ్ లైక్ జర్నలింగ్ చేయలేదు. బేసిక్లీ ఐ డిడ్ నథింగ్. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే మై నైట్ టైం రొటీన్. నేను ఇంతకుముందు అప్లోడ్ చేసింది ఇక్కడ. ఐ పుట్ అప్ దట్ థంబ్నైల్, మీకు ఐడియా వస్తుంది. ఒకవేళ చూడకపోతే ఐ హైలీ రికమెండ్ యూ గైస్ గో అండ్ వాచ్ ఇట్. సో అది చేయలేదు. అందులో అట్లీస్ట్ 1-2 నాన్ నెగోషియబుల్స్ కూడా నేను నిన్న చేయలేదు. నాకు నైట్ సరిగ్గా నిద్రపట్టలేదు అండ్ ఐ ఫీల్ సో రెస్ట్లెస్. చాలా చిరాగ్గా అనిపిస్తుంది. బట్ ఐ హ్యావ్ అ లాంగ్ డే అహెడ్. ఏం చేయలేం కాబట్టి వీ జస్ట్ హ్యావ్ టు సర్వైవ్ టుడే అండ్ probably we can make it a better day. And also ivala is July 1st, so first day of the month. I don't want to start off on a very sad note or adi cheyaledu idi cheyaledu ala. So energy anedi I want to keep it up so that month anta energy బాగుంటుంది. I can do all the things and you know. So first నేను నా మార్నింగ్ డ్రింక్ తాగాలి. అది అయిపోయాక I'll see what I have to do. మీలో చాలామంది పౌడర్ గురించి అడుగుతున్నారు. సో దిస్ ఇస్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్. దీన్ని నేను డైలీ 1.5 స్పూన్ 1 గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్లో వేసుకొని తాగుతాను. దిస్ ఇస్ యాక్చువల్లీ రికమెండెడ్ బై మై గైనాక్ అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్ అంటే యుఎస్లోనా లేకపోతే ఇక్కడ అన్నది ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ దిస్ ఈజ్ రికమెండెడ్ బై మై గైనాక్. వీక్లీ 3 days ఎంటీ స్టమక్ మీద ఎర్లీ మార్నింగ్ నేను ఈ డ్రింక్ తీసుకుంటాను. వర్కౌట్ చేసే డేస్లో నేను ప్రీ వర్కౌట్ తాగుతాను. అప్పుడు ఐ స్కిప్ దిస్ వన్. వీకెండ్ నుంచి మా లైఫ్లోనే మోస్ట్ స్కేరియస్ డేస్ని ఒక 4 days మేము చూసాము. కివి సడన్గా సిక్ అవడం స్టార్ట్ అయింది. యుఎస్ నుంచి ఇండియా వచ్చిన దగ్గర నుంచి షీ హెస్ బీన్ వెరీ హెల్దీ. ఏ ఇష్యూస్ లేవు అని అనుకుంటున్నాము. దట్ ఈస్ వన్ ఎగ్జాక్ట్లీ షీ స్టార్టెడ్ ఫాలింగ్ సిక్. 2 days నుంచి ఫుడ్ తినట్లేదు, వాక్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. వెనకాల 2 legs సెన్సేషన్ లేకుండా ఉన్నట్టు నడిస్తే ఎలా ఉంటుందో అలా స్టార్ట్ చేసింది నడవడం. ఓకే గైస్, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ పానికింగ్ అ లిటిల్ బిట్. బట్ కివి సాటర్డే ఈవినింగ్ నుంచి కొంచెం డల్ అయింది. సాటర్డే మార్నింగ్ సంథింగ్ హ్యాపెండ్. మేము బయటికి వెళ్ళినప్పుడు నడిపించేటప్పుడు కమ్యూనిటీలో వాళ్ళు వద్దు అని చెప్పడము, ద యూజువల్ పెట్ ప్రాబ్లమ్స్, పెట్ పేరెంట్ ప్రాబ్లమ్స్. బట్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి డల్ అయిపోయింది అండ్ షీ హెస్ నాట్ పూబ్డ్. దానికి వాక్ వెళ్ళడం ఇష్టం లేదు. షీ డజంట్ వాంట్ టు కమ్ అవుట్. అన్నీ ఆల్ ద లథార్జిక్గా అలా ఉండడం స్టార్ట్ చేసింది. సో ఫుడ్ కూడా ఏం తినట్లేదు. ఆ ముందు రోజు యాక్చువల్లీ సాటర్డే రోజు నైట్ కూడా షీ డిడ్ంట్ ఈట్ ఎనీథింగ్. సో నిన్నంతా చాలా డల్గా ఉంది. నిన్న ఈవినింగ్ నుంచి కళ్ళల్లో ఐబుగర్స్ ఉంటాయి కదా, అవి చాలా ఎల్లో కలర్లో అలా వస్తున్నాయి. అండ్ నిన్న మార్నింగ్ షీ puked, which was in yellow color. దానికి వామిటింగ్ చేసుకోవడం అదంతా ఇట్స్ నాట్ న్యూ, కానీ ఐ డోంట్ నో, సంథింగ్ ఫీల్స్ ఆఫ్ దిస్ టైమ్. అండ్ ఇప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసాము. టుడే ఇస్ మండే మార్నింగ్.
బట్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది పిలిచినా కూడా పలకట్లేదు. దాని ఫేవరెట్ సౌండ్స్, దానికి ఇష్టమైన వర్డ్స్ ఉంటాయి కదా, వేటికి రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ ఐఎమ్ స్కేర్డ్ దట్ దానికి వినిపించట్లేదా అని. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. బట్ క్రిష్ ఫ్రెష్ అప్ అవుతున్నారు. తను వచ్చాక ఐ షుడ్ టెల్ హిమ్. అండ్ నేను ఫ్రెష్ అప్ అయ్యి ఐ థింక్ వీ నీడ్ టు రష్ టు ద హాస్పిటల్. యూజువల్గా ఇంటికి ఎవరన్నా వచ్చినా కాలింగ్ బెల్ కొడతారు కదా, ఆర్ డోర్ నాక్ చేసే సౌండ్స్కి అన్నిటికీ షిల్ బి వెరీ అలర్ట్. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది. దానికి ఓపిక లేక రావట్లేదా, లేదంటే నిజంగా దానికి వినిపించట్లేదా నాకు అర్థం అవ్వట్లేదు. దానికి ట్రీట్ ఇస్తా అన్నా షీఈస్ నాట్ రెస్పాండింగ్, నథింగ్. ఊరికే అలా చూస్తుంది. మనం మాట్లాడేది అర్థం కాకపోతే ఎలా అయితే చూస్తాయి కదా డాగ్స్, అలా చూస్తుంది. I don't know. I'm kind of freaking out. Kiwi? Come here. Kiwi, come here. Come here. Who wants a treaty treat? Who wants a treaty treat? Yes. Come here. Kiwi, come here. Kiwi, come here. Kiwi? Kiwi. Come here. Kiwi, sit back. Kiwi, sit back. Kiwi, sit back. Sit back. సో చూసారా, నేను చెయ్యి మూమెంట్ ఇస్తేనే కమాండ్ ఫాలో అవుతుంది. కివి, స్పిన్. కివి, హై ఫై. కివి, హై ఫై. కివి, హై ఫై. Sit back. Kiwi, sit back. Come here. Kiwi, come here. Kiwi. చూసారా, రెస్పాండ్ అవ్వట్లేదు పిలిచినా కూడా. కివి, 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 కివి. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. ఇప్పుడు వినిపిస్తుందా? సెలెక్టివ్ హియరింగా నీకు? దా, లెట్స్ గో. కమాన్ కమాన్. ఇప్పుడు వినిపిస్తుందా? ఇందాకంతా టెన్షన్ పెట్టావు పలక్కుండా. ఆ రోజు ఎక్స్రేస్ అన్నీ తీశారు, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. జస్ట్ గ్యాస్ అని చెప్పి ఒక గ్యాస్ టాబ్లెట్ ఇంజెక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ డే నైట్ నుంచి షివర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా అప్పటికప్పుడు వీ హ్యాడ్ టు రష్ టు ద ఎమర్జెన్సీ. డాక్టర్ చాలా పేషెంట్గా మొత్తం అంతా కేసు అంతా అసెస్ చేసి బ్లడ్ వర్క్ చేశారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, న్యూరో, అల్ట్రాసౌండ్, ఎవ్రీథింగ్. దే డిడ్ ఎవ్రీథింగ్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. సో ఒక 2 days తర్వాత మళ్ళీ షీ గాట్ బ్యాక్ టు నార్మల్. ఎందుకు సిక్ అయిందో కూడా మాకు తెలియదు యాక్చువల్లీ. 2 days తర్వాత మళ్ళీ ఫుడ్ తినడము, మెల్లమెల్లగా వాక్కి రావడం కూడా తనంతట తనే షీ స్టార్టెడ్. వర్కౌట్ ఎందుకు క్యాన్సిల్ చేశాను అనేది ఇందాక చెప్పలేదు కదా. ఇప్పుడు ఐ హ్యావ్ అ షూట్, బ్రాండ్ కొలాబరేషన్ ఒకటి ఉంది. సో ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళి షూట్ చేయాలన్నమాట. యాక్చువల్లీ నిన్న అవ్వాల్సింది, కానీ ఆ ప్రోడక్ట్ డెలివరీ అవ్వలేదు. సో అందుకే ఐ గాట్ రెడీ. ఇది అవుట్డోర్ షూట్, సో అందుకే బయటకు వెళ్తున్నాము. నా జస్ట్ కొన్ని థింగ్స్ ఐ హ్యావ్ టు ప్యాక్. అవి సర్దుకున్నాక మనం ఇంట్లోంచి బయటకు వెళ్దాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బాడీ మిస్ట్ నిన్ననే డెలివరీ అయింది. ప్లమ్ బాడీ లవన్ పెటల్ ఆన్ ద రాక్స్. నాకు నిన్న ఊరికే టెస్ట్ చేశాను, ఐ రియలీ లైక్డ్ ఇట్. సో it's very fresh and floral scent. This reminded me of నోట్లోకి వెళ్ళింది. షూట్ చేయడానికి వెళ్ళే లోపల మొత్తం తడిచిపోయేటట్టున్నాను. అండ్ కివీ ఈజ్ ఆల్సో కమింగ్ విత్ అస్. సో బేసిక్గా ఇవాళ షూట్ కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఇవాళ ఈ షూట్కి వెళ్ళడం కోసం ఐ క్యాన్సిల్ మై వర్కౌట్. ఎందుకు అంటే ఐఎమ్ డూయింగ్ అన్ అదర్ యాక్టివిటీ. నేను ఇవాళ ఫస్ట్ టైం అవుట్డోర్ రన్కి వెళ్ళబోతున్నాను. సో ఆ అవుట్డోర్ రన్కి వెళ్ళే ముందు ఐ వాంట్ టు డూ అ గెట్ రెడీ విత్ మీ. అదే కాన్సెప్ట్ బేసిక్గా. వీడియో షూట్ చేసి తర్వాత ఐ విల్ ట్రై దట్ అవుట్డోర్ రన్. అది ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ కెన్ రన్, బికాజ్ నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు ఐ హ్యావ్ నెవర్ గాన్ ఫర్ అ రన్. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ ద అప్డేట్. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళి విల్ షూట్ ద వీడియో అండ్ సీ హౌ ద ఎక్స్పీరియన్స్ ఇస్.
సో ఇది మన షూట్ సెటప్ అన్నమాట. ఇది ట్రైపాడ్ అండ్ దిస్ ఇస్ ద లొకేషన్. నేను షూట్ చేసే షూటింగ్కి నా ఫోన్ కూడా వేడెక్కిపోయింది మొత్తం. అసలు ఎంత వేడిగా ఉందో. లైక్ కార్లో వీడియో షూట్ చేయడం ఎంత కష్టం అంటే ఐ డోంట్ నో, అట్లీస్ట్ ఐ ఫీల్ లైక్ దే ఆర్ వెరీ హార్డ్. నాకు ఇంట్లో హాయిగా ట్రైపాడ్కి పెట్టి షూట్ చేసుకోవడం ప్రశాంతంగా అనిపిస్తుంది. I don't know how these people make car get ready with me or car videos. Yeah, not my thing. ఈరోజు వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా బాగుంది, మంచిగా. బట్ ఐ వాంటెడ్ సమ్ సన్లైట్. ఈ వీడియోకి సన్లైట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడే ఉండదు. హాఫ్వే త్రూ ద షూట్ ఈజీగా ఒక 20-30 టేక్స్ పట్టుంటాయి. బట్ అది అయిపోయాక ఐ హ్యావ్ టు గో ఫర్ అ రన్ ఆల్సో. ఉంది నేను ఒక 1 minute కూడా రన్ చేయలేకపోతే ఎలా, పడిపోతే ఎలా అసలు. అండ్ హూ విల్ క్యారీ మై వాటర్ బాటిల్? మైండ్లో చాలా థాట్స్ రన్ అవుతున్నాయి. బట్ ఇట్స్ ఓకే, వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. మేము ఇండియా మూవ్ అయ్యాక నేను నా పర్సనల్ కాంటెంట్ అంటే ఆర్గానిక్ కాంటెంట్, బ్రాండ్స్తో చేసే కొలాబరేషన్స్, ఇవన్నీ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ బికాస్ నాకు కొత్త ఇదంతా. అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో మీరందరూ కొంచెం పేషెన్స్తో, ఇఫ్ యూ గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ ఫర్ షూర్ గెట్ బ్యాక్. మీకు నచ్చినట్టు, మీరు ఇంతకుముందు ఇష్టపడినట్టు ఆ వీడియోస్ అన్నీ నేను మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను. బట్ ఐ నీడ్ జస్ట్ వీ బిట్ ఆఫ్ టైం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడే అండ్ కాఫీకి మిల్క్ బాయిల్ చేస్తున్నాను. ఇన్ ద మీన్ వెల్ ఆ మిల్క్ బాయిల్ అయ్యే లోపల మా మెయిడ్ రాదు ఈరోజు, 3 days రాదంట. సో మొత్తం డిషెస్ అన్ని బయట పెట్టేసి నాకు కావాల్సిన ఈ వరకు కడిగి పక్కన పెట్టేశాను, లైక్ కుక్కర్, కప్స్, కాఫీ కప్స్ అవన్నీ. నా కాఫీ తాగుతూ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు వర్క్. అంటే ఆ షూట్ చేసిన వీడియో ఉంది కదా పొద్దున, అది ఇప్పుడు ఎడిటర్కి పంపించాలి బికాస్ అది ఈరోజు బ్రాండ్కి వెళ్ళాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి అ ప్యాక్డ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. నేను ఇంతకుముందు ఫుల్ టైం కాంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళని చూసి అబ్బా వీళ్ళ లైఫ్ ఎంత హ్యాపీనో, ఎప్పుడంటే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు అనుకునేదాన్ని. బట్ నేను ఇప్పుడు ఈ సైడ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇట్స్ యాక్చువల్లీ హార్డ్ అనిపిస్తుంది. ఫుల్ టైం కాంటెంట్ క్రియేషన్ అయినా సరే నేను దీన్ని 9 to 5 జాబ్ లానే ట్రీట్ చేస్తాను. మార్నింగ్ 9:30కి ఐ విల్ స్టార్ట్ వర్కింగ్. అప్పటికి నా వర్కౌట్, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోతాయి. క్రిష్కి నాకు ఇద్దరికి కాఫీ కలుపుతున్నాను. తను పాపం నైట్ పడుకునేసరికి 2:30 అలా అయినట్టుంది. అండ్ మార్నింగ్ నా కోసం షూట్ ఉందంటే హీ కేమ్. సో ప్రస్తుతానికి పడుకున్నారు. కాఫీ కలిపి లేపమని చెప్తే ఐఎమ్ మేకింగ్ కాఫీ ఫర్ బోత్ ఆఫ్ అస్. మీలో ఎంతమందికి కాంటినెంటల్ కాఫీ ఇష్టమో చెప్పండి. ఐ లవ్ కాంటినెంటల్ కాఫీ. అఫ్ కోర్స్ ఇది ఆ డబ్బాలోంచి తీసి దీంట్లో పోసాను. మొన్న ఒక 3 days 4 days బ్లింకిట్లో, ఇన్స్టామార్ట్లో ఎక్కడ ఇది డెలివర్ అవ్వట్లేదు. నాకు అసలు పిచ్చెక్కిపోయింది అనమాట. అంటే ఇట్ ఆల్మోస్ట్ బికేమ్ లైక్ అన్ అడిక్షన్ నాకు. ఇది డెలివర్ అవ్వని టైంలో బ్రూ ఆర్డర్ పెట్టాను, కొలంబియన్. ఇది యాక్చువల్లీ ఎస్ప్రెసోది, బట్ ఇన్స్టెంట్ కాఫీ సరే చూద్దాము అని చెప్పి ఆర్డర్ పెడితే ఇది ఫిల్టర్ కాఫీ, అంటే మనం డికాషన్ తీస్తాం కదా అలాంటిది ఇది. ఎప్పుడైతే కాంటినెంటల్ కాఫీ స్టాక్లోకి వచ్చిందో, సర్వీస్ చేస్తున్నారని కనిపించిందో, ఇమ్మీడియట్గా 2 bottles ఆర్డర్ పెట్టాను నేను. సో యా, దట్స్ హౌ ఎడిక్టెడ్ ఐ యామ్ టు కాంటినెంటల్ కాఫీ. నేను చేసే చిన్న పని అయినా పెద్ద పని అయినా నాకు ఒక 100 సార్లు చేతులు కడిగే అలవాటు ఉంది. సో ఎవ్రీ టైమ్ ఐ టచ్ సంథింగ్ నేను చేతులు కడుగుతాను. దానివల్లే నాకు సగం పని లేట్ అయిపోతుంది అనమాట. ఆ చేతులు కడిగి తుడుచుకొని. కివి అండ్ క్రిష్ ఎంత క్యూట్ గా పడుకున్నారో ఇద్దరు బెడ్ మీద. లెట్ మీ షో యూ. చూసారా, మనుషులు పడుకున్నట్టు దిండు మీద తల పెట్టి షీ స్లీపింగ్. సో క్యూట్ కదా. ఓకే, సో ఇప్పుడు కాఫీ కలుపుకొని ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ అగైన్. నేను షుగర్, కాఫీ పౌడర్ వేసాక జస్ట్ ఒక 1 spoon ఆఫ్ వాటర్ ఆర్ 1.5 spoon వాటర్ వేసి దాన్ని మైక్రోవేవ్లో పెడతాను. సో దట్ ఆ షుగర్ అంతా కరుగుతుందని. అంటే నార్మల్గా అయితే షుగర్ అన్నీ వేసి మరిగిస్తాం కదా, క్రిష్కి ఆ టేస్ట్ నచ్చదు. సో అందుకని దట్స్ వై ఐ ఫాలో దిస్ ప్రాసెస్.
ఆల్సో నేను స్టావ్ దగ్గర నుంచోవాల్సిన అవసరం లేదు కదా. నేను నా 30sలో నేను నా 20sలో చేయాల్సినవన్నీ ఇప్పుడు నా 30sలో చేస్తున్నాను. ఇట్ లిటరలీ ఫీల్ బట్ విత్ జీరో రూల్. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏ అప్రూవల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎస్పెషలీ నో కర్ఫ్యూస్. సో ప్రస్తుతానికైతే ఐఎమ్ అబౌట్ టు మల్టీ టాస్క్. లెట్ మీ షో యూ. వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కాల్ మై మామ్ బికాస్ నేనంతా కాల్ చేయలేదు. సో ఇవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. నేను మమ్మీతో మాట్లాడొచ్చు లోపల. హలో. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదురా. టిఫిన్ అయిపోయిందా? ఏం టిఫిన్? మొన్నటిదే కొంచెం పిండి ఉంటే 4 వడలు వేసి. ఓకే. మీరేం చేస్తున్నారు? మేమా ఏం లేదు, టిఫిన్ తిని కాఫీ దాకా కూర్చున్నాము. మేమా అదే బ్రెడ్ ఎగ్ బ్రెడ్ టోస్ట్. బేసిక్గా నిన్న వీడియో షూట్ చేయాలని చెప్పా కదా, ఆ ప్రోడక్ట్ నిన్న నైట్ 8:30 వరకు రాలేదు. ఇంకా నిన్నేం చేయలేదు. ఇవాళ పొద్దున్నే 6:30కి లేచి వెళ్ళి వీడియో షూట్ చేసి వచ్చాము. సో ఇంకా తను నిద్రపోయాడు. బయట ఇక్కడ రన్నింగ్ ట్రాక్ ఉంది కదా, సైక్లింగ్ ట్రాక్, అక్కడ. సో వెళ్ళి వచ్చాము. ఇంకా తను టిఫిన్ చేసి పడుకున్నాను. ఇప్పుడు నేను ఐఎమ్ గెటింగ్ రెడీ, బయటికి వెళ్ళాలి. ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ సూపర్ 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 స్పెషల్ అండ్ సంథింగ్ న్యూ. చెప్పా కదా, 30s ఆర్ ఆల్ అబౌట్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ, ఎక్స్పెరిమెంటింగ్, టేకింగ్ ఆల్ ద రిస్క్స్. నాకైతే అలానే అనిపిస్తుంది. బికాస్ నేను అసలు ఎప్పుడు కళలో కూడా చేస్తాను అని అనుకోని పనులన్నీ ఐఎమ్ డూయింగ్ ఇట్ వన్స్ ఐ టర్న్ 30. సో ఇప్పుడు నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. మేమిద్దరం we're going to discuss few things. చెప్తాను మీకు వెరీ సూన్ ఏంటి, దేనికి వెళ్తున్నాను, ఎందుకు కలవడానికి వెళ్తున్నాను, అదంతా ఐ టెల్ యూ గైస్. మీ దగ్గర అయితే నేనేమి దాచాలనుకోవట్లేదు, బట్ కొంచెం టైం ఇవ్వండి, చెప్తాను. నేను సేమ్ టాప్ వేసుకున్నా. మీరు ఇంతకుముందు నా నైట్ రొటీన్ వీడియోలో వేసుకున్న టాప్ ఇది. దిస్ ఇస్ ఫ్రమ్ మింత్రా. నేను కుదిరితే ఐ ట్యాగ్ ఇట్ ఆన్ స్క్రీన్ ఆర్ కింద ట్యాగ్ చేస్తాను. సో రన్కి వెళ్ళానని చెప్పాను కదా, ఫస్ట్ టైంకి నాట్ బ్యాడ్ అనిపించింది. సో నేనైతే ప్రొఫెషనల్ రన్నర్ని కాదు కాబట్టి మనం మరీ ఎట్ స్ట్రెచ్ 20 minutes 30 minutes అలా అయితే పరిగెత్తలేము. అలా అని నేను 10 minutes కూడా పరిగెత్తలేదు. ఐ థింక్ ఐ జస్ట్ ర్యాన్ ఫర్ 5 minutes, అంటే 5 minutes అలా బ్రేక్స్ తీసుకుంటూ. నాకు 2 times ఐఎమ్ డెడ్. నేను కార్డియో చేసినంత అల్పొచ్చింది నాకు. మళ్ళీ వెళ్తానా రన్నింగ్కి అంటే ఎస్, బట్ సెకండ్ టైం అంటే ఐ వాంట్ టు గివ్ ఇట్ అ ఛాన్స్. కొంచెం చూసి, ఇట్స్ టూ సూన్ టు డిసైడ్ నాకు నచ్చిందా లేదా అని. సో వెళ్ళి మళ్ళీ ఒకసారి చేస్తే కానీ ఐ విల్ నాట్ నో నాకు అది నచ్చుతుందా లేదా అని. సో అదనమాట అప్డేట్ అబౌట్ రన్నింగ్. అండ్ టైమ్ ఈజ్ ఆల్రెడీ 1:30. నేను పొద్దున్న నుంచి హడావుడిగా ఏదో చేస్తున్నట్టే అనిపిస్తుంది. అండ్ ఐ డెడ్, చాలా వరకు పని అయిపోయింది. సో ఈ మీటింగ్ నుంచి వచ్చాక ఈవినింగ్ నాకు 6:30కి అనుకుంటా వర్కౌట్ ఉంది. మా ట్రైనర్ని అడిగాను ఏమన్నా స్లాట్స్ ఖాళీ ఉన్నాయా ఇవాళకని. బికాజ్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ నాకు వర్కౌట్ స్కిప్ చేయాలనిపించలేదు. మా ట్రైనర్ ఒక 2 slots ఇచ్చారు. దాంట్లోంచి ఏది కావాలంటే అది పిక్ చేసుకుంటే ఐ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ ఎట్ 6:30 అని. అండ్ బై ద వే, నాకు ఈవినింగ్ వర్కౌట్స్ అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఫుల్గా తినేసి ఉంటాం కదా, ఐ ఫీల్ లైక్ నేను చెయ్యలేను అని. నేను మార్నింగ్ చేసిన దాంతో కంపేర్ చేసుకుంటే ఈవినింగ్ అయితే నేను చేయలేను. మీలో ఎంతమంది నాతో అగ్రీ చేస్తారో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఆల్సో
ఐ లుక్ లైక్ ఎ హోమ్లెస్. చూపిస్తాను అవుట్ఫిట్, నవ్వద్దు. నాకు ఐ జస్ట్ వాంటెడ్ టు ఫీల్ కంఫర్టబుల్, సో అందుకే ఈ డ్రెస్ వేసుకున్నా. అండ్ ఇవాళ లాండ్రీ డే కూడా. ఐ హ్యావ్ టు డూ లాండ్రీ ఆల్సో. వచ్చాక చెయ్యాలి. చాలా పని ఉంది ఇంకా. దిస్ డే ఈజ్ స్టిల్ యూనో ఫుల్ ఆఫ్ వర్క్. టాస్క్స్ చాలా ఉన్నాయి. ఓకే, పర్ఫ్యూమ్ ఆఫ్ ద డే ఈజ్ ప్లమ్ బాడీ లెవెన్ పెటల్స్ ఆన్ ద రాక్స్ బాడీ మిస్ట్. ఇది నాకు మార్నింగ్ చెప్పినట్టు ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై పర్ఫ్యూమ్ ఆఫ్ ద మంత్. చాలా మైల్డ్గా ఉంది. ఇట్స్ నాట్ ట్రిగరింగ్ మై మైగ్రేన్, సో ఐ లవ్ ఇట్. ప్లమ్ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ అ రియలీ గుడ్ జాబ్ అన్ని ప్రోడక్ట్స్తో. అండ్ వాళ్ళు ఐ థింక్ 1 monthలోనే దే లాంచ్ 16 different products, విచ్ ఈస్ ఇన్సేన్. అండ్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ద వే. ఓకే, సో ట్రై దిస్ అవుట్. మీరు ఒకవేళ మైల్డ్ పర్ఫ్యూమ్స్, డైలీ వేర్ పర్ఫ్యూమ్స్ కోసం చూస్తుంటే ప్లమ్ బాడీ లవెన్. ఆల్ రైట్, లెట్స్ గో. నా అవుట్ఫిట్ చూపించలేదు కదా. దిస్ ఇస్ ద ప్యాంట్ అండ్ యా, దీని మీదకి ఇది ఎందుకు వేసుకోవాలనిపించింది ఆర్ దీని కిందకి ఇది ఎందుకు వేసుకోవాలనిపించింది అనే క్వశ్చన్స్ నన్ను అడగొద్దు, బికాజ్ నాకు కూడా తెలీదు. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫీల్ కంఫర్టబుల్, అందుకే వేసుకున్నా. మేము 3 months బ్యాక్ యూఎస్ నుంచి మూవ్ అయ్యేటప్పుడు ఒక షిప్మెంట్ వేసాం కదా కొరియర్, అదంతా ఈరోజు డెలివర్ అయింది. సో నా కోసం ఈ బాక్సెస్ అన్నీ వెయిట్ చేస్తూ ఉంటాయి. లంచ్ ఇస్ బీట్రూట్ క్యారెట్ ఫ్రై అండ్ చికెన్. ఇది మీరు చైనాలో తీసుకొచ్చి. ఎస్, And you look at the you should love this so much. I also like a modern style of it. And it's not Right. like black, the farmer. Oh, this is nice. చాలా బాగుంది. So Very nice. చాలా తీసుకొచ్చారు. Because you know you want to wear t-shirts, but you don't want to wear Right. and సో కృష్ ఇప్పుడు ఈస్ గెటింగ్ దీస్ కైండ్ ఆఫ్ షర్ట్స్. ఏదో ఒక బ్రాండ్ ఉంది, సమ్ నోబీరో, అదొకటి డర్మెన్ష్ అనుకుంటా. ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు ప్రొనౌన్స్ దెమ్, బట్ అవి 2,500 2,000 అలా. మనం కాన్సెప్ట్ వెళ్ళిన రోజు హీ వోర్ అ బ్రౌన్ షర్ట్. అవి అక్కడి నుంచి తీసుకుంటూ దే ఆర్ వెరీ గుడ్. బాగుంది క్వాలిటీ కూడా. సేమ్ ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ దట్ బ్రాండ్. So because I don't know what is in the market here, I was we don't know. Yeah, men's it's always dicey. అమ్మాయికి ఏదైనా నచ్చేస్తుంది. We can, And manam kuda క్యూట్ గా ఉంటే మనం కొనేస్తాం. exactly if we know what they exactly like, then చేయొచ్చు కానీ fit. So we అండ్ మెన్తో ఏంటంటే బాడీ డైమెన్షన్స్ అన్ని లైక్ size different. లైక్ కొంతమంది షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు క్రిష్ లాంటి వాళ్ళు అయితే కొంచెం తేడా వచ్చినా కూడా దే విల్ నాట్ వేర్ దోస్ Correct. మనకు అలా కాదు. మనం ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటాం, బెల్ట్ పెట్టుకుంటాం, లేదంటే విల్ రోల్ అప్ అవర్ స్లీవ్స్, విల్ వేర్. సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఈజియర్ బీయింగ్ గర్ల్. అండ్ మనం ఎక్కువ కొంటాం కదా. మన దగ్గర ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. 6 అయితే టైం. వే టూ టైర్డ్, కానీ వర్కౌట్ క్లాస్ బుక్ చేసుకున్నాను కాబట్టి వెళ్ళాలి. ఇందాకే వచ్చాను. వచ్చి క్విక్గా ఒక 5 minutesలో నేను నా వర్కౌట్ డ్రెస్ వేసుకున్నా. బికాజ్ ఇది వేసుకోకపోతే నేను ఇప్పుడు నిద్రపోతా ఖచ్చితంగా, లేదంటే నాకు బద్ధకం వస్తుంది. ద పాసిబిలిటీ ఆఫ్ మీ క్యాన్సిలింగ్ దట్ వర్కౌట్ సెషన్ ఇస్ హయ్యర్. అందుకే ఇది వేసుకున్నా. జస్ట్ ఒక 1 hour కళ్ళు మూసుకుంటే వర్కౌట్ అయిపోతుంది. ఈరోజు ఐ కెన్ గో టు బెడ్ చాలా ప్రశాంతంగా, full of satisfaction, so I can go to bed, because this is like a very, very extremely productive day for me. So yeah, నాకు లాంగ్ వీడియోస్ తీయడం ప్రాబ్లం కాదు, thumbnails. నాకు వ్లాగ్స్ తీస్తాను కానీ thumbnails పిక్చర్స్ తీసుకోవాలని అస్సలు గుర్తుండదు. అండ్ వీడియోస్ ఏమో ఎవరు క్లిక్ చేయరు thumbnails సరిగ్గా లేకపోతే, పిక్చర్స్ సరిగ్గా లేకపోతే. సో నాకు ఇది చాలా కష్టమైపోతుంది గాయస్. ఆయన అంటున్నాడు అంటే యూఆర్ యూస్ టు డూయింగ్
మార్నింగ్ వర్కౌట్స్ కదా, సో ఇట్స్ హార్డ్ ఫర్ యూ. ఇవాళ తెలుసా జిమ్ ఎంత క్రౌడెడ్ ఉందో, అసలు ఒక ఇంచ్ కూడా గ్యాప్ లేదు. టైమ్ ఇస్ 7:40 రైట్ నౌ. నేను జిమ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను, అంటే ఇంట్లోకి వచ్చాను. వచ్చిన వెంటనే ఇవాళ మార్నింగ్ షూట్ చేసిన వీడియో సపోజ్ టు గో లైవ్ టుడే. సో యా, there's a lot happening right. ఇవాళ చెస్ట్ అండ్ ట్రైసెప్స్ చేశా. ట్రైసెప్స్ బైసెప్స్ షివరింగ్, లిటరలీ ఇలా ఎత్తుతుంటే ఇలా షివర్ అవుతున్నాయి చేతులు. నా డే 6:30కి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అరౌండ్ 8 o'clock అవుతుంది. ఈ వీడియో పోస్ట్ చేసి బ్రాండ్కి అప్రూవల్కి పంపించి నా ఆర్గానిక్ కాంటెంట్ రేపటికి పోస్ట్ చేసేవన్నీ నేను చూసుకొని అవి రివ్యూ చేసి రెడీగా పెట్టుకోవాలి. అంటే నేను పడుకునేసరికి 1 or 2 అవుతుంది. ఇట్స్ మోర్ దెన్ 12 hours అండ్ ఇట్స్ నాట్ ఈజీ. దిస్ ఇస్ మై డిన్నర్. స్ప్రౌటెడ్ సాలడ్ విత్ యోగర్ట్, కొంచెం ఆనియన్స్, టమాటోస్ అండ్ చాట్ మసాలా. సో ఇవన్నీ ఇలా కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తింటే. నేను నైట్ టైం మోస్ట్లీ కార్బ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏదన్నా ప్రోటీన్ రిచ్ డిన్నర్ తింటాను అండ్ ఇట్ హ్యాస్ టు బి లైట్. ఈరోజు లేట్ అయింది, బట్ యూజువలీ 7:30, 8 లోపల డిన్నర్ అయిపోతుంది. అవర్ డెడికేటెడ్ బెగ్గర్. దట్ లెవెల్ ఆఫ్ డెడికేషన్ మన లైఫ్లో మనకు ఉంటే ఏదన్నా సాధించవచ్చు. సో దిస్ ఇస్ క్రిష్ ప్లేట్. చికెన్ కర్రీ, చపాతీ, స్ప్రౌటెడ్ చనా అండ్ మూంగ్, నా దగ్గర నుంచి దొబ్బేసినవి, క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై. ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్, కలర్ఫుల్ ఆల్సో. ఇవి నాట్ ఫర్ యూ అయినా ఉంటావు కదా. గైస్, వీఆర్ వెరిఫైడ్ ఆన్ యూట్యూబ్. ఇప్పుడు నా యూజర్ నేమ్ పక్కన యుల్ సీ అ టిక్ మార్క్. ఆల్ ద హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. దిస్ ఇస్ లైక్ అ విన్. సో నెక్స్ట్ మనం ఇన్స్టాగ్రామ్ మీద వర్క్ చేద్దాము. ఐల్ ఫర్ షూర్ గెట్ దేర్ మీ అందరి సపోర్ట్తో. ఐమ్ సో హ్యాపీ. నాకు యూట్యూబ్ వెరిఫైడ్ అని చెప్పి ఒక 2 days బ్యాకే తెలిసింది. అందుకే ఈ వ్లాగ్లోనే యాడ్ చేసేస్తున్నాను, జస్ట్ యాజ్ అ థ్యాంక్ యూ నోట్ మీ అందరికీ. నేను ఈ పర్టికులర్ డే ఎండ్ చేసేసరికి 1:30 అయింది. నా వర్క్ అంతా ర్యాపప్ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి నా నైట్ టైం రొటీన్ అంతా ఫినిష్ చేసుకునేసరికి నేను పడుకునే టైంకి ఈజీగా 2 అవుతుంది. సో దిస్ ఇస్ మై డే అండ్ ఇట్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.